ప్రస్తుతం మనతో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి దాదాపుగా 15 సంవత్సరాల అనుభవం ఉన్న మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్. సార్, మనిషి ఎంత అందంగా ఉన్నా, చూడ్డానికి ఎంత చక్కగా ఉన్నా, లావు ఉన్నారంటే మాత్రం అంటే పైనుంచి కింద వరకు సాఫీగా ఉంటారు. ఇక్కడ పొట్ట మాత్రం లావు కనపడతా ఉంటుంది. అవును సార్. సో చూడ్డానికి కొంచెం మరి ఏంటబ్బా ఇలా ఉన్నాడు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి వారికి ఏమైనా ఈ పొట్టను తగ్గించే ఆసనాస్ ఉన్నాయా యోగాలో? తప్పకుండా ఉన్నాయి సార్. సింపుల్గా మీరు అన్నది కరెక్టే. వాళ్ళు నిజంగా అంత అందంగా లేకపోయినా బాడీ అంతా ఫ్లాట్గా ఉంటే వాళ్ళకు ఒక స్పెషల్ ఫోకస్ పోతుంది, మనకి అటెన్షన్. మనం ఏదో కొంచెం అంటే లైట్గా నాకు కూడా ఉందనుకోండి, ఏదో అట్లా కొంచెం మనం నడుస్తూ ఉంటేనే మన ముందు భాగంలో ఏదో కట్టేసుకొని నడిచేట్టుగా ఉంటుంది. ఫొటోస్ దిగాలన్నా కూడా ఇట్లా లోపలికి అనుకుంటాం. ఇది జరుగుతుంటుంది. బట్ యోగాలో ఉంటుంది. బట్ ప్రేక్షకులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏ మార్గాన్ని ఎంచుకున్నా వెయిట్ లాస్ అవ్వడానికి దానిని ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అంటే మనం ఒక దాదాపు 90 days to 120 daysని డెడికేట్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం మన లెవెల్ని, మన స్ట్రెంగ్త్ని దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా ప్రాక్టీసెస్ని మనం చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఫస్ట్ వీక్కి సెకండ్ వీక్కి మీ స్ట్రెంగ్త్లో మార్పు ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ మారిన కొద్దీ ఇంకో కొంచెం హార్డ్ యాడ్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు చాలా బేసిక్గా కంఫర్టబుల్గా మీరు చేసుకోగలిగే ప్రాక్టీసెస్ సీక్వెన్స్ నేను చూపిస్తాను. అయితే కంపల్సరీ మీ ఇంట్లో ఏదో ఒక పిల్లో, అంటే ఇక్కడైతే ఇది అవైలబుల్ ఉంది. సో మీ ఇంట్లో ఏ పిల్లో ఉన్నా సరే ఈ పిల్లోని వాడుతూ చేయండి. ఎందుకు అనంటే, మనము పొట్టను తగ్గించుకోవాలి అనంటే స్పైన్ మీద చాలా స్ట్రెయిన్ పడుతుంది. ఎవరికైతే స్పైన్ మీద స్ట్రెయిన్ పడుతుందో తర్వాత మళ్ళీ మనము చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండదు, మానేస్తాం. మరి పిల్లోస్ కూడా హార్డ్ ఉన్నవి తీసుకోకూడదు, సాఫ్ట్ ఉండాలి. కొంచెం కంఫర్ట్ కుషన్ని క్రియేట్ చేయాలి. సో మీ సాక్రంలో ఒక కుషన్ క్రియేట్ అవ్వాలి. సో అందుకే ఈ పిల్లోస్ తీసుకున్నాము. సో ఈ పిల్లోస్ పెట్టుకొని కనుక మీరు చేస్తే మీకు ఎక్కువ బ్యాక్ మీద స్ట్రెయిన్ పడదు. ఒక 2 కౌంట్లు ఎక్కువ చేసుకున్నా మీకు ఇబ్బంది లేదు. సో ఈ ప్రాక్టీసెస్ని ఎలా చేయనో మీరు చూడండి. గౌతమ్ గారు వచ్చేసి ఎవ్రీ మంత్ లైవ్ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. సో మెయిన్గా వచ్చేసి వెయిట్ లాస్, నీ పెయిన్, బ్యాక్ పెయిన్, సో అదేవిధంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కావచ్చు, ఇన్సోమ్నియా కావచ్చు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి అయితే చాలా వరకు ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వాల్సిన కాంటాక్ట్ నెంబర్ కూడా గౌతమ్ గారి కాంటాక్ట్ నెంబర్ మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. ఈ మంత్ ఎప్పుడు ఉంది సార్ మళ్ళీ? మనకి జూలై 6 to 7 సాటర్డే సండే. ఓకే, జూలై 6 to 7. మెయిన్ ఎక్కువ ఐటీ పీపుల్స్ వస్తూ ఉంటారు. మెయిన్ మనది కాన్సెప్ట్ ఏంటంటే ఐటీ ఫ్యామిలీస్ వస్తాయి. వీళ్ళు మార్నింగ్ టు నైట్, ఈవినింగ్ లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, కంప్యూటర్ ముందు కూర్చొని చేసే జాబ్స్ ఉంటాయి. వాళ్ళకి తెలియని ఒక స్ట్రెయిన్ని, వాళ్ళు స్ట్రెస్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి మెయిన్ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, కాన్స్టిపేషన్, ఇన్సోమియా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అంటే వాళ్ళందరూ less than 40, less than 50 వాళ్ళే ఉంటారు. సో ఇంకా కొంచెం పెద్దవాళ్ళకి ఏంటంటే ఇంకా డయాబెటిక్ ప్రాబ్లం దాంతోనే స్టార్ట్ అవుతాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, మోకాలు నొప్పులు వస్తున్నాయి ఈ మధ్య చాలామందికి ఆఫ్టర్ కరోనా. సో మన లైఫ్ స్టైల్లో ఏంటంటే ఒక వీకెండ్ని, ఒక బెస్ట్ బ్యూటిఫుల్ వీకెండ్ అనేది మీకు యోగా, ప్రాణాయామ, మెడిటేషన్, మడ్ బాత్, మ్యూజిక్ థెరపీ అండ్ ట్రెక్కింగ్, ఇంకా అక్కడ హోమము, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఈ థెరపీస్ అన్ని 2 daysలో చాలా మంచి ప్లాన్డ్గా ఉంటాయి, చాలా ఎఫర్టబుల్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కంఫర్టబుల్గా కొన్ని ఆసనాస్ చేద్దాం, ఏదైతే మన బెల్లీని, ఎక్స్ట్రా వెయిట్ని లాస్ చేస్తుంది. సో ఇందులో ఫస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి మన బ్యాక్ని కొంచెం ఫ్రీ చేసుకోవాలి. అయితే ఆల్రెడీ ఈ ప్రాక్టీసెస్ చేయాలి అంటే మీరు వార్మప్ చేసి ఉండాలి అండ్ సూర్య నమస్కారాలు చేసుకొని ఉండాలి. సో ఫస్ట్ ప్రాక్టీస్ జస్ట్ క్యాట్ అండ్ క్యామిల్ పోజ్. జస్ట్ హెడ్ అప్, స్పైన్ కర్వ్ అండ్ ఎగ్జేల్ చేస్తూ మీ స్పైన్ అప్, చిన్ డౌన్. 2. ఇది కంపల్సరీ మీకు ఇలాంటి బ్యాక్ స్ట్రెచ్చింగ్ ప్రాక్టీసెస్ చేసిన తర్వాత మాత్రమే మీరు ప్రాక్టీస్ని ప్రారంభించాలి, లేదంటే మీకు బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఎగ్జేల్. మీరు ఇది ఒక 20 times చేయాలి. నేను ఒక 3 times చూపిస్తున్నా. లాస్ట్ టైం సార్. 3, ఎగ్జేల్, రిలాక్స్. నెక్స్ట్ ప్రాక్టీస్ కూడా మనకి స్పైనల్ వార్మప్ కోసమే. సో ఆ వార్మప్ ఏంటంటే కొంచెం స్ట్రెంగ్త్, కొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ప్లాంక్ అండ్ పర్వతాసన, కొంచెం వేరియేషన్. సో ఇది మనం ఎల్బో ప్లాంక్ తీసుకుందాం. ఎల్బో ప్లాంక్ కొంచెం బెల్లి మీద బాగా పడుతుంది. సో ప్లాంక్ అండ్ పర్వతాసన. మళ్ళీ బ్యాక్ టు సేమ్ పొజిషన్. ఇది కూడా వార్మపే ఫర్ స్పైనల్ స్ట్రెంగ్త్. కమాన్. 1, ఎగ్జేల్ స్లోలీ బ్యాక్ టు సేమ్ పొజిషన్. 2, back to same position. 3, back to same position.
4, బ్యాక్ టు సేమ్ పొజిషన్ అండ్ రిలాక్స్. సో ఈ ప్రాక్టీస్ని కూడా మనం ఒక 15 to 20 వరకు చేసుకోవాలి. అప్పుడు మన స్పైన్ స్ట్రెంత్ అవ్వడమే కాకుండా మీ కోర్ని ప్రిపేర్ చేస్తుంది. ఈ కోర్ మజిల్స్ అంతా కూడా ప్రిపేర్ చేస్తుంది. సో ఏ ప్రాక్టీస్ చేయాలన్నా కూడా ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ 2 ఆసనాలని మీరు ప్రిపరేటరీ ప్రాక్టీస్గా తీసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ కోర్స్లోకి వెళ్ళిపోదాం. సో మెయిన్ కోర్స్లో భాగంగా ఈ పిల్లో ఉంది కదండి, ఈ పిల్లోని మీ సాక్రమ్ లేదంటే మీ లోయర్ బ్యాక్ లాంబర్ రీజియన్లో పెట్టుకోండి. సో ఎవరికైతే ఇంట్లో బ్యాక్ పెయిన్ ఉంటుందో వాళ్ళు కూడా ఈ పిల్లోస్ వాడుకోవచ్చండి. పడుకునేప్పుడు ఇలా పిల్లో పెట్టుకొని మీరు 2 కాళ్ళు లోపల ఫోల్డ్ చేసుకుంటే చూడండి మీ బ్యాక్ అంతా రిలాక్స్ అయిపోతుంది. సో ఆ రిలాక్సేషన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సీక్వెన్స్ని మేము ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 2 కాళ్ళు స్ట్రైట్లో పెట్టుకోండి, మీ బ్యాక్లో పిల్లో పెట్టుకోండి. అట్ ది సేమ్ టైం మీ హిప్స్ కింద 2 చేతులు ఉంచుకోండి. మీ 2 చేతుల్ని హిప్స్ కింద ఉంచుకోండి. ఇప్పుడు మనం అబ్డామిన్ తగ్గడానికి లేదంటే బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఆసనాన్ని చేస్తున్నాం. ఫస్ట్ ఆసనం మీ రైట్ లెగ్ని లిఫ్ట్ చేయండి 90 degrees. ఎగ్జేల్ రైట్ లెగ్ డౌన్. 2 లెఫ్ట్ లెగ్ అప్. ఎగ్జేల్ లెఫ్ట్ లెగ్ డౌన్. అయితే దీనికి మీరు శ్వాసని అనుసంధానిస్తేనే దానిని యోగా అంటారు, లేదంటే ఎక్సర్సైజ్ అంటారు. మనం యోగా చేస్తున్నాం. సో శ్వాస తీసుకుంటూ రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి. శ్వాస వదులుతూ మీ రైట్ లెగ్ని డౌన్ చేయండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేయండి. శ్వాసను వదులుతూ లెఫ్ట్ లెగ్ డౌన్ చేయండి. ఈ ప్రాక్టీస్ని మనం 30 times చేస్తాము. సో ఇప్పుడు లాస్ట్ టైం ఒక్కసారి రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి, హోల్డ్ చేసేయండి. సో ఈ హోల్డ్ చేసినప్పుడు కూడా మనం ఎన్ని కౌంట్స్ అయితే అప్ అండ్ డౌన్ చేస్తామో అన్నే కౌంట్స్ని మనం హోల్డ్ చేయాలి. ఎగ్జాంపుల్ మనం 30 counts అప్ అండ్ డౌన్ చేస్తే ఈ హోల్డింగ్ కూడా 30 counts ఉండాలి. నౌ స్లోలీ డౌన్. ఇప్పుడు మన ఎడమ కాల్ని లిఫ్ట్ చేద్దాం. స్లోలీ లిఫ్ట్ యువర్ లెఫ్ట్ లెగ్ అప్, దెన్ స్లోలీ లెఫ్ట్ లెగ్ డౌన్. సో అర్థమైంది కదండి. సో రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ని మనం ఆల్టర్నేట్గా అప్ అండ్ డౌన్ చేస్తాం ఫర్ 30 counts. మీ 29 అండ్ 30 counts అంటే ఒకసారి రైట్ లెగ్ని ఒకసారి లెఫ్ట్ లెగ్ని మినిమం 30 seconds పాటు లిఫ్ట్ చేయండి. ఈ ప్రాక్టీస్ స్టార్టింగ్లో లైట్గా మీ మోకాళ్ళు బెండ్ అవుతుంది, ఇట్స్ ఓకే. బట్ మెల్లిగా మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మోకాలు కూడా స్ట్రైట్ అవుతుంది. ఫస్ట్ ప్రాక్టీస్. ఆఫ్టర్ ఎవ్రీ ప్రాక్టీస్ మీ మోకాళ్ళను ఫోల్డ్ చేసి చేతులను అలా నేల మీద పెట్టుకొని జస్ట్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ఒక 5 to 10 times చేసి తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు సెకండ్ ప్రాక్టీస్. 2 కాళ్ళు స్ట్రైట్గా పెట్టి 2 చేతుల్ని మళ్ళీ హిప్స్ కింద పెట్టి ఇప్పుడు 2 కాళ్ళను కూడా 90 degrees లిఫ్ట్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ ప్రాక్టీస్. ఇన్హేల్ లిఫ్ట్ యువర్ బోత్ లెగ్స్ అప్. ఎగ్జేల్ స్లోలీ డౌన్. మీకు చాలా బ్యాక్ పెయిన్ ఉంటే ఈ సెకండ్ ప్రాక్టీస్ని స్కిప్ చేసి ఫస్ట్ ప్రాక్టీస్ని 2 times రిపీట్ చేయండి. నా శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళు పైకెత్తాలి, శ్వాస వదులుతూ 2 కాళ్ళు డౌన్ చేయాలి. పొట్ట మాత్రమే కాదు, థైస్ హిప్స్ కూడా రెడ్యూస్ అవుతాయి. 3, 2 కాళ్ళు పైకెత్తండి, 2 కాళ్ళు కిందికి పెట్టండి. ఇప్పుడు లాస్ట్ టైం అంటే మామూలుగా మీరు 30 times కానీ 20 times చేయండి. ఇప్పుడు లాస్ట్ టైం లిఫ్ట్ చేయాలి. ఒకవేళ మీరు 20 counts చేస్తే 20 seconds ఇలా హోల్డ్ చేయాలి, 30 seconds చేస్తే 30 seconds హోల్డ్ చేయాలి. కళ్ళు మూసి మనస్సులోనే కౌంట్ చేయాలి, బయట కౌంట్ చేయకూడదు. చేసి మెల్లిగా ఇలా డౌన్ చేసేసి కాళ్ళని అప్పుడు 2 చేతుల్ని హిప్స్ నుంచి తీసేసి రిలాక్స్ అవ్వాలి. సో సెకండ్ ప్రాక్టీస్ కొంచెం స్ట్రెంగ్త్తో కూడుకున్నది కాబట్టి 2 కాళ్ళు లోపలికి ఫోల్డ్ చేసేసి ఇలా హ్యాండ్స్ని టీ షేప్లో పెట్టుకోవాలి సైడ్కి. ఇప్పుడు మీ 2 మోకాళ్ళని కుడివైపు పెట్టి మీ తలని ఎడమ వైపు పెట్టాలి. మళ్ళీ సెంటర్. మళ్ళీ 2 కాళ్ళని ఎడమ వైపు పెట్టి మీ తలని కుడివైపు పెట్టాలి. సో రైట్ సైడ్ ఒక 30 counts, లెఫ్ట్ సైడ్ ఒక 30 counts హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ సెంటర్ చేయాలి. సో సాధారణంగా మన ప్రాక్టీస్ మొత్తం అయిపోయిన తర్వాత రిలాక్సేషన్ చేద్దామని అనుకుంటాము. అలా చేయడం వల్ల కంప్లీట్గా రిలాక్సేషన్ కాకపోవచ్చు. కాబట్టి ఎవ్రీ ఆసనం తర్వాత రిలాక్సేషన్ చేసుకుంటే మీకు ఇమ్మీడియట్గా రిలాక్స్ అయ్యి నెక్స్ట్ ప్రాక్టీస్ చేయడానికి ఎనర్జీ దొరుకుతుంది. ఇప్పుడు థర్డ్ ప్రాక్టీస్. స్ట్రైట్ యువర్ బోత్ ద లెగ్స్. ఇప్పుడు మీ 2 చేతులను ఇంటర్లాక్ చేసి తల కింద పెట్టుకోవాలి. తల కింద పెట్టుకున్న తర్వాత మీ హెడ్ని లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసేసి ఇప్పుడు 2 కాళ్ళు లోపలికి ఫోల్డ్ చేయాలి,
రెండు కాళ్ళు బయటకి 60 కానీ 30 degrees కానీ లిఫ్ట్ చేయాలి. సో 2 స్ట్రైట్, 3 స్ట్రైట్, 4 స్ట్రైట్. ఇది కూడా మినిమం 20 మ్యాక్సిమం 30 కౌంట్స్ చేసి మెల్లిగా డౌన్ చేయాలి. సో ఇది ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు మినిమం 20. ఆ మినిమం నేను ఎందుకన్నానంటే ఫస్ట్ 5 to 12 కౌంట్స్ అసలు మీకు చేసినట్టు కూడా అనిపించదు. బట్ 12 to 20 కౌంట్ ఏదైతే చేంజ్ ఉంటుందో ఆ ఆప్టిమం పర్ఫెక్ట్ అబ్డామిన్ మీద పడే ప్రెజరే మనకు వెయిట్ లాస్ అవ్వడానికి రీజన్. సో అందులో మీరు అయ్యో చాలు పెట్టేద్దామని అనుకోకుండా ఇంకొక 6 ట్రై చేసినా అంటే ఇంకొక 5 ట్రై చేసినా మీకు అది చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఈ ప్రాక్టీస్ తర్వాత కూడా ఇంతకుముందు చెప్పినట్టు మీ రెండు కాళ్ళని అలా ఫోల్డ్ చేసుకొని రైట్ సైడ్ పెట్టి 30 seconds, తర్వాత సెంటర్, లెఫ్ట్ లెగ్ పెట్టేసి 30 seconds సెంటర్. సో ఈ ప్రాక్టీస్ తర్వాత లాస్ట్ ఇంకొక ప్రాక్టీస్ చూడండి. ఈ ప్రాక్టీస్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో రెండు కాళ్ళు స్ట్రైట్ చేసి ఇప్పుడు రెండు చేతులు ఓవర్ ద హెడ్ స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసిన తర్వాత ఇప్పుడు రెండు కాళ్ళని మళ్ళీ 90 degrees లిఫ్ట్ చేయాలి. చేసిన తర్వాత ఇలా టో టచ్ చేయాలి, మళ్ళీ వెనక్కి రావాలి. 2 వెనక్కి, 3 వెనక్కి, 4 వెనక్కి, అలా మెల్లిగా రెండు చేతులు రెండు కాళ్ళు డౌన్ చేయాలి. సో ఈ లాస్ట్ ప్రాక్టీస్కి మీరు ఎలాంటి హోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 15-20 days వరకు మీరు హోల్డింగ్ చేయకండి. కావాలంటే తర్వాత మీకు స్ట్రెంగ్త్ వచ్చినాక హోల్డింగ్ చేసుకోండి. సో ఈ ప్రాక్టీస్ తర్వాత కూడా రెండు కాళ్ళు ఫోల్డ్ చేయాలి, హ్యాండ్స్ టీ షేప్లో పెట్టుకోవాలి. మీరు రెండు కాళ్ళు రైట్ సైడ్ 30 seconds సెంటర్, లెఫ్ట్ సైడ్ 30 seconds సెంటర్ చేసి అప్పుడు మీరు రిలాక్స్ అయిపోవాలి. సో ఎవరైతే ఈ ప్రాక్టీసెస్ని ఒక పద్ధతి ప్రకారం రెగ్యులర్గా చేస్తారో వాళ్ళకి కంపల్సరీ అబ్డామిన్ బెల్లీ లాస్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఇంచ్ లాస్ అనేది జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ ఎవరికైనా సరే. సో చూసారు కదండి, అత్యంత సింపుల్ ప్రాక్టీసెస్ని మనం విత్ సపోర్టింగ్ అంటే పిల్లో సపోర్ట్తో నేర్చుకున్నాం. ఈ ప్రాక్టీసెస్ని చూసుకొని మీరు కంటిన్యూ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద మెన్షన్ చేసిన నంబర్కి కాల్ చేయండి. ఒకవేళ నిజంగానే హెల్త్ సైడ్ మీ లైఫ్ స్టైల్ని మీరు మార్చుకోవాలి, ఒక మంచి పర్ఫెక్ట్ నేచర్లో పర్ఫెక్ట్ అండర్ ఇన్స్ట్రక్షన్లో మీరు కనుక ప్రయత్నం చేస్తే కింద ఉన్న నంబర్కి కాల్ చేయండి. మనకు July 6th and 7th మన హైదరాబాద్లోనే బ్యూటిఫుల్ 2-day హెల్తీ లైఫ్ స్టైల్ రిట్రీట్స్ ఉన్నాయి. మీకు థెరపిటికల్గాను లేదంటే లైఫ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో నంబర్కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ని తీసుకోండి. గౌతమ్ గారి కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో సార్తో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి.